హాయ్ హలో ఆనియన్స్ ఒక్క పచ్చిమిర్చి తిరువాతకు వేసుకోవాలండి. తర్వాత టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. ఆలు బాగా ఉడకపెట్టుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మ్యాష్ చేయొద్దండి, కట్ చేసుకోండి. జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరపొడి, పసుపు ఈ 4 వేసుకోవాలి. మెంతాకు నేను 3 కట్టలు తీసుకున్నాను. మీరు వేసుకునే ఆలుని బట్టించి క్వాంటిటీ తీసుకోండి. అవి బాగా మగ్గిపోయాక మెంతాకు కూడా అందులో వేసి బాగా మగ్గనివ్వండి. ఈ మెంతాకు మగ్గడానికి మాత్రం టైం పడుతుందండి. ఒక 2-3 నిమిషాలు పడుతుంది. ఆ తర్వాత మగ్గిపోయాక మనం తీసుకున్నటువంటి మసాలాలు అందులో వేసేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత గ్రేవీకి తగినన్ని నీళ్లు వేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి తగినట్లు ఉప్పు యాడ్ చేసుకోండి. ఈ కర్రీ అన్నంలోకి సూపర్బ్గా ఉంటుంది, ప్లస్ చపాతీలోకి ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆకుకూరలు ఎంత తీసుకుంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ అంత మంచిది కదా. మెంతాకుతో ఈ విధంగా చేసుకోవచ్చు. మెంతాకు స్కిప్ చేసి ఎప్పుడన్నా కావాలంటే చుక్కాకుతో చేసుకోవచ్చు. ఓకే, బాయ్.